ఓం సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి. అయితే ఫ్రెండ్స్, బాబావారు ఈరోజు సాయి స్ఫూర్తిలో ఏ విషయం గురించి చెప్తూ ఉన్నారు అంటే, మన కన్నీరు తుడిచేది మన బాబావారేనండి. బాబావారు ఈరోజు సాయి సందేశంలో, బిడ్డ నీవు ఎంతో బాధలో ఉన్నావమ్మా, అంటే నీ మనసు చాలా వరకు కష్టంలో ఉంది తల్లి, ఎటు చూసినా కష్టంగానే ఉంది బాబా, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వెనక్కి రాలేకపోతున్నాను, నా పరిస్థితి అలా ఉంది అనుకుంటూ ఉన్న నువ్వు పక్షంలో నువ్వు వెంటనే బిడ్డ ఈ ఖచ్చితంగా నీకు ఇది మొత్తం పరిష్కారం అనేది దొరుకుతుంది అని బాబావారు సందేశాన్ని తెలుపుతున్నారు. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మొదటిసారి కనుక ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాబావారు ఎందుకు ఇలా అంటున్నారు అంటే, చాలామంది ఏదో సమస్య వచ్చి వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు బాధపడుతూ ఎవరితోనూ చెప్పుకోలేక తెలియక చెబితే ఏమనుకుంటారో అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువగానండి రాత్రిపూట ఫ్రెండ్స్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అయితే అప్పుడు నిద్ర పట్టదు, పూజ కూడా చేసుకోలేక సంతోషంగా మనసు ఉండటం లేదు అండి అని నాతో కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే అలా అనుకుంటున్న సమయంలో మీకు ఏదో ఒక సందేశం ద్వారా బాబావారు మమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడడానికి మీరు ఎంతో నాకు మీరు ఇచ్చే బాబావారి సందేశం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చి ఆ సమయానికి ఆ సమస్య నుంచి బయటపడేసే విశ్వాసం నాకు వచ్చే విధంగా ఉంటున్నాయి అని ఎంతోమంది చెప్తూ ఉన్నారండి. నేను ఏమీ చేయలేను, నా వల్ల కాదు అంటూ దిగులుగా కూర్చున్నానా, బాబావారు ఏదో ఒక సందేశంలో ఇలా, ఇంకా ఎందుకు తల్లి భయపడుతున్నావు, ఇదిగో అమ్మ నీకు ఈ సందేశం ఇస్తున్నాను అంటూ అన్నట్లుగా నాతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఆ రోజుకి ఏ సమస్య అయితే ఉందో దానికి దగ్గరగా మీరు ఇచ్చే ఈ సందేశం ద్వారా నేను బయటపడగలుగుతున్నాను అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మన కన్నీరు తుడిచే దైవమే మన బాబావారండి. ఆనంద స్వరూపులైన బాబావారి సాన్నిధ్యం అపూర్వమైన అనన్యమైన ఆనందాన్ని ఇచ్చేదే, కానీ కన్నీరు పెట్టించదండి. ఎప్పుడు కూడా బాబావారు మనకి సంతోషంగా ఉండాలి నా బిడ్డలు అని అనుకుంటారు. ఆ విధంగానే మనని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. తరచుగా మనం చేసిన పొరపాట్లు, మనం చేజార్చుకున్న అవకాశాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి. దాని మూలంగా కలిగిన పశ్చాత్తాపమే కన్నీటికి కారణమవుతుంది. ఇంకా ఆత్మీయులను గూర్చి అనుబంధాలను తలచి కూడా కన్నీళ్లు కారుస్తూ ఉంటాం కదా. అయితే ప్రేమ దయ మూర్తిభవించిన మన దైవం అండి మన బాబావారు. మన బాబావారిని గనక ఒక్కసారి శరణు వేడితే చాలు, ఎన్ని తప్పులైనా మన్నించి మన కన్నీరు తుడిచి దరి చేర్చుకుంటారండి. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎన్నో సందర్భాల్లో నేను ఎంతోమంది చెప్పగా విన్నాను. నా స్వానుభవం కూడా అదే. అంతేకాదండి, మన మనసులోని చెడు తలంపులు తొలగించి సాత్విక ప్రవృత్తిని పెంచి ఉత్తమ స్థితికి చేర్చుతారండి. జనన మరణాలు, సుఖ దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్ళు లేని అద్భుత ఆనందమైన స్థితిని మనకు ప్రసాదిస్తారు మన బాబావారు. అటువంటి కష్టాలకు కారణమైన పరిస్థితులు కలగకుండా కూడా కలిగినా సరే మనసు వాటిని చూచి చెదరకుండా, కన్నీరు కార్చకుండా మనకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తారు కదా. అదంతా మనం ఎన్నో అనుభవించాము, ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. మనిషి తన కృషితో సాధించలేని ఆనందాన్ని భగవంతుని కృపతో పొందగలుగుతాడు. బాబా వద్దకు ఎందరో వచ్చేవారు చదువు, ఆరోగ్యము, ఉద్యోగము ఇలా తమ చిన్న కోరికలు తీర్చుకొని కన్నీరు తుడుచుకొని వెళ్ళిపోయేవారు. బాబా దైవమే అని వారికి తెలుసు, కానీ శాశ్వత ఆనందాన్ని కోరే బుద్ధిని ఇమ్మని వారు బాబాను ప్రార్థించలేదండి.
అటువంటి సద్బుద్ధి కలిగాక దైవాన్ని చూడాలనే తపన మాత్రమే కన్నీటికి కారణమవుతుంది. అలాంటి భక్తుల కన్నీటిని బాబావారు మరింత ఆప్యాయంగా తుడిచి ఆత్మానందాన్ని కలిగిస్తారు. నాకు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, ఫ్రెండ్స్ మావి గారు నేను ఈరోజు పూజ కూడా చేసుకోలేకపోయానండి, నా మనసు సహకరించలేదు అని చెప్పి. మీరేమి బాధపడాల్సిన పనే లేదు ఫ్రెండ్స్. మీరు దీంట్లో కూడా వీడియోస్లో చూస్తూ ఉన్నారు. ఎన్నో బాబావారి దగ్గర పూజలు కానీ పువ్వులు కానీ మీరు ఎన్నో అన్నీ నేను స్వయంగా నేను చేసుకున్నవేనండి. నా చేత్తో నేను ప్రతి పువ్వు పెడుతూ కూడా బాబా గురించి, బాబా అందరూ బాగుండాలి అంటూ ప్రతి ఒక్కరి గురించి నేను బాబా వారి ముందు ఉంచడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్ మీరే అలాంటి ఇది ఏమి పెట్టుకోవద్దు. మీరైతే మాత్రం చాలా సంతోషంగా ధైర్యంగా ఉండాలని నేను మీ తరపున అందరి తరపున కూడా బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. మన బాబావారు ఉండగా మనకి ఎటువంటి భయము ఉండాల్సిన అవసరమే లేదు. అయితే ఈరోజు మనం సాయి ప్రేమామృతంలోకి వెళ్ళే ముందు పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దానితత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ. మరి అలాగ చేద్దామా అండి మనం? అయితే బాగోజీ ఎంత గొప్ప భక్తుడు. ప్రతిరోజు ఉదయం బాబా ధుని సమీపంలో స్తంభం వద్ద విశ్రామంగా కూర్చున్నప్పుడు బాగోజీ సేవను హాజరయ్యేవాడు. బాబా కాళ్ళకు చేతులకు ఉన్న కట్టులను విప్పి అక్కడ నరాలను నేతితో బాగా మర్దం చేసి సేవ చేసేవాడు. బాగోజీ సిండే పూర్వజన్మలో మహాపాపిష్టివాడు. అతని శరీరం అంతా మహావ్యాధి అయిన కుష్ఠరోగం వ్యాపించింది. అయినా అతడు బాబా భక్తుల్లో శ్రేష్ఠుడు. కుష్టు వ్యాధి వలన బాగోజీ వ్రేళ్లు పోయినాయి. అన్ని అవయవాల్లో నుండి భరింపరాని చెడు వాసన వస్తూ ఉండేది. అతడు ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నా కూడా ఉత్కృష్టమైన బాబా యొక్క సేవా భాగ్యాన్ని పొందాడు. బాబా యొక్క అగాధ లీలలు ఎన్ని అని వర్ణించను. ఒకసారి గ్రామంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారాన్ని వినండి. దాదాసాహెబ్ కాబడే కొడుకు తన తల్లితో పాటు సాయి వద్ద ఆనందంగా ఉన్నాడు. అసలే పసివాడు. శరీరం కాలిపోయేలా జ్వరం రాగా కన్న తల్లి హృదయం ద్రవించిపోయి అశాంతితో మనసు తల్లడిల్లింది. తన ఊరైన అమరావతికి వెళ్ళిపోవాలని తలిచి ఆమె సాయంకాలం సమయం సాయి ఆజ్ఞ కోసం వచ్చింది. సాయంకాలం బయటకు వెళ్తూ బాబా వాడా సమీపానికి రాగా ఆమె వెళ్ళి బాబా పాదాలను పట్టుకుని వారితో విషయం చెప్పింది. స్త్రీలది అసలే కలవరపడే స్వభావం, ముందు చెప్పుకున్నాం కదా మనం. పైగా కుర్రవానికి ప్లేగు జ్వరం తగ్గక ఆమె మరీ భయపడిపోయి బాబాకు మనవి చేసింది. ఆమెతో బాబా మృదువుగా పలుకుతూ, ఆకాశంలో మేఘాలు క్రమ్ముకున్నాయి, వర్షం పడి పంట పండుతుంది, మేఘాలు తొలగిపోతాయి, ఎందుకు భయపడతావు అని అంటూ తన కఫినీని నడుంపై వరకు లేవనెత్తి నిగనిగలాడుతున్న బొబ్బలను అందరికీ చూపారు. కోడుగురుడ్లంత ప్రమాణంలో నలువైపుల 4 గడ్డలున్నాయి. చూడు, మీ కష్టాలను నేనెలా అనుభవించాలి అని చెప్పారు. దివ్యము అలౌకికము అయిన ఈ లీలను చూచి ప్రజలు ఆశ్చర్యపోయారు. సత్పురుషులు భక్తుల కొరకు అనేక కష్టాలను ఎలా అనుభవిస్తారో కదా. మైనం కంటే మెత్తగా నవనీతం లాంటి మనసు గల బాబా ఏ లాభం లేకుండానే భక్తులను ప్రేమిస్తారు. భక్తులే వారి బంధువులు. ఒకసారి నానాసాహెబ్ చంద్రకర్ నందూర్బార్ వదిలి పండరీపురం వెళ్ళడానికి బయలుదేరాడు. నానా పరమ భాగ్యశాలి. అతని అనన్య సేవ ఫలించింది. వైకుంఠ ప్రాప్తి కలిగి అతడు అక్కడ మామల్తదారునిగా నియమింపబడ్డాడు. నందూర్బార్లో ఉత్తర్వు అందుకున్న వెంటనే వెళ్ళిపోవలసి ఉండినది. భగవంతుని దర్శించుకోవాలన్న కోరికతో గబాగబా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. షిరిడీయే ప్రథమ పండరీపురం కనుక సకుటుంబ సపరివారంగా షిరిడీకి వెళ్ళి బాబాకు నమస్కారం చేయాలన్న ఆలోచన కలిగింది. తాను షిరిడీ ఉన్నట్టుగా ఉత్తరం రాయలేదు, కబురు కూడా పంపలేదు. సామానంతా సర్దుకుని త్వరగా బండిలో కూర్చున్నాడు. ఇలా నానా బయలుదేరిన విషయం షిరిడీలో ఎవరికీ తెలియదు. కానీ సాయికి సర్వము తెలుసు. వారి కళ్ళు సర్వత్రా ఉన్నాయి. నానా నీమ్గా ఊరి చివారు వరకు వచ్చేసరికి షిరిడీలో జరిగిన చమత్కారాన్ని ముచ్చరించుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పండరీపురం ద్వారాలు తెరుచుకున్నాయి. మనం నలుగురము కలిసి ఆనందముగా భజన చేద్దాము అని బాబా అన్నారు.
పూర్ణ త్రికాల జ్ఞాని అయిన సాయి నానా గ్రామ శివారు వద్దకు వచ్చిన విషయం తెలుసుకుని భజన సంబరంలో పడ్డారు. పండర్పూర్లా జాయేజా జాయిజా జాయిచే తిచే తిదేంచ్ మజలా రహ్యాచే తిజేంచ్ మజలా రహ్యాచే గర్తే మాజ్య రాయాచే. పండరీపురానికి వెళ్ళాలి, అక్కడే నేను ఉండాలి, అది మా ప్రభువు గృహము. బాబా స్వయంగా భజన పాడుతూ ఉంటే అక్కడ కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ అంతా పండరీనాథుని ప్రేమలో లీనమైపోయారు. ఇంతలో నానా కూడా వచ్చాడు. సకుటుంబంగా బాబా పాదాలకు వందనం చేశాడు. తమతో మహారాజు పండరీపురానికి వచ్చి నిశ్చింతగా ప్రశాంతంగా ఉండాలని నానా బాబాతో విన్నవించుకున్నాడు. నానా అలా అడిగే అవసరం లేకుండానే బాబా అప్పటికే ప్రయాణానికి ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు తెలియజేశారు. నానా తనలో అత్యంత విస్మయాన్ని చెందాడు. బాబా లీలను గని ఆశ్చర్యచకితుడయ్యాడు. గద్గదుడై బాబా చరణాలపై శిరస్సు ఉంచాడు. అలా నానా చంద్రకర్ బాబాకు ప్రణమిల్లి వారి ఆశీర్వాదాన్ని, విభూది ప్రసాదాన్ని, వారి సెలవును తీసుకుని పండరీపురానికి బయలుదేరాడు. ఇలాగే ఈ కథ చెప్పుకుంటూ పోతే గ్రంథం విస్తారమైపోతుంది. అందువల్ల ఇప్పుడు భక్తుల దుఃఖాలను తొలగించే విషయాలను త్వరగా ముగిస్తాను. ఈ అధ్యాయాన్ని ఇంతటితో సమాప్తి చేస్తాను. బాబా చరిత్రను అంతమంటూ ఉంటుందా? తరువాతి అధ్యాయంలో ఇతర కథలను నా శ్రేయస్సు కొరకు చెబుతాను. ఈ అహంభావాన్ని అణిచివేయాలనుకున్నా అనగడం లేదు. ఈ నేను ఎవరు అనేది నిశ్చయంగా తెలియదు కనుక సాయియే తమ కథను చెబుతారు. వారే మానవ జన్మ యొక్క మహిమను తెలియజేస్తారు. తమ భిక్షావృత్తిని గురించి, బాయిజాబాయి భక్తిని గూర్చి, తమ భోజన పద్ధతిని కూడా చెబుతారు. మహల్సాపతిని, తాత్యాకోతే గణపతి తమ వెంట పెట్టుకుని బాబా మసీదులో ఎలా శయనించేవారో ఆలకించండి. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి తాను భక్తుల పాదరక్షణను తెలియజేస్తున్నాడు. సాయి ఆజ్ఞానుసారం ఇంతవరకు కథా వివరణ జరిగింది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వివిధ కథా నిరూపణను 7వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 8వ అధ్యాయంలోకి వచ్చేసామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి అయిన నమః, శ్రీ గురుభ్యోం నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో సాయి హిందువా లేక యవనులా అన్న విషయం, బాబా నివాస స్థానమైన షిరిడి మహాభాగ్యం గురించి చెప్పబడింది. మొదట బాబా పనివానిగా ఉండి తరువాత పిచ్చి ఫకీర్గా మారటము, బంజరు భూమిలో అందమైన తోటను నిర్మాణం చేయడము, అదే ప్రదేశంలో భవనం తయారవడము, బాబా యొక్క దౌతి పోతి ఖండయోగ ప్రక్రియలను వర్ణించడము అయినది. తమ శరీరానికి శ్రమ కలిగించి అపాయాలను సహించే భక్త రక్షకుడైన సాయినాథుని నేనేమని వర్ణించను? ఇప్పుడు మానవ జన్మ యొక్క ఘనత, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, బాయిజాబాయి సాధు సేవ, బాబా భోజన పద్ధతిని గూర్చి, బాబా తాత్య మహల్సాపతి ఈ ముగ్గురు మసీదులు ఎలా శయనించేవారు, రహతాలోని కుశాల్చంద్ గృహానికి సాయి సమర్థులు ఎలా వెళ్ళేవారు మొదలగు విషయాలను వినండి. ప్రతిరోజు ఉదయ అస్తమానాలు అవుతాయి. అలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. సగం జన్మ నిద్రావస్థలో గడిచిపోతుంది. మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు. బాల్యావస్థలో క్రీడాశక్తులు, తరుణ వయసులో తరుణీరక్తులు, వృద్ధాప్యంలో జరాగ్రస్తులై ఎప్పుడు వ్యాధులతో పీడింపబడుతూ ఉంటారు. పుట్టడం, బాగా పుష్టిగా పెరగడం, గాలిని పీలుస్తూ వదులుతూ దీర్ఘాయువుగా బ్రతకటం, వీటితోనే జన్మ సార్థకమైనట్లా. మానవ జన్మ యొక్క కర్తవ్యం పారమార్థ ప్రాప్తి. ఇదే సత్యం. లేకపోతే కుక్కలు, పందులు మొదలగు వాని బ్రతుకులలో ఏం లోపం ఉంది? కుక్కలు కూడా తమ పొట్టలు నింపుకుంటాయి, స్వేచ్ఛగా సంతానోత్పత్తిని కూడా చేస్తాయి. ఇలా కుక్కలు, మానవులు సమానంగా ఉంటే ఇక మానవ శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటి? శరీర పోషణ మరియు మైథునం ఇవే మానవ శరీరానికి సాధనాలు అయితే ఈ జన్మకు పర్యవసానం ఇదే అయితే ఈ నరజన్మ వ్యర్థం. ఆహార, నిద్ర, భయ, మైథునాలు ఈ నాలుగింటితోనూ ఆయువు ముగిసిపోతే ఇక కుక్కలకు మానవులకు భేదమేముంది? మీ వివేకంతో నిర్ణయించుకోండి. ఇదే మానవ శరీరానికి సార్థకత అయితే
మానై పుట్టితే మాత్రం ఏమి లోటు, కొలిమితిత్తి కూడా శ్వాస ఉచ్ఛ్వాసలను చేస్తుంది. కుక్కలు కూడా పుష్టిగా పెరుగుతాయి. మనుషులు ముక్తులు, నిర్భయులు, స్వతంత్రులు మరియు శాశ్వతంగా ఉండేవారు అన్న వివేకం ఉండటం ఈ జన్మకు సఫలత. మనమెవరం, ఎక్కడి నుండి వచ్చాం, ఈ మానవ జన్మకు కారణమేమిటి అన్న ఈ రహస్యాలను తెలుసుకున్నవారు వివేకవంతులు. లేకపోతే అంతా వ్యర్థ శ్రమ. నందాదీపం యొక్క జ్యోతి మొదట చివర ఒకేలా ఉంటుంది, అయినా అది క్షణక్షణం వేర్వేరుగా మారుతూ ఉంటుంది. ఈ శరీర పరిస్థితి కూడా అంతే. బాల్యం, యవ్వనం, వార్ధక్యావస్థలు జనులందరికీ ఉంటాయి. కానీ అవి సహజంగా ఎలా వచ్చిపోతాయో ఎవరూ తెలుసుకోలేరు. కళ్ళకు కనిపించేది వెంటనే నశించిపోతుంది, అపరిమితంగా మారుతున్న ఒకటిగానే భాసిస్తుంది. అలాగే ఈ క్షణంలో ఉన్న శరీరం మరో క్షణంలో ఉండదు. శరీరం మలమూత్రాలు, శ్లేషం, చీము, రక్తాల మురికి కాలువ. దీనిని క్షణక్షణం మరణం వెంటాడుతూనే ఉంటుంది. ఇది చాలా చెడు లక్షణాలు కలది. ఈ మానవ శరీరం క్రిమి కీటకాలకు ఆలవాలం, అనేక రోగాలకు ఆగారం, క్షణభంగురం, అశాశ్వతం, రక్తమాంసాలు నరాలతోనున్న వాహనం, ఎముకలు చర్మాలతో కూడిన ఒక ఆకారం, మలమూత్రాల దుర్గంధపు గొయ్యి. ఇది జీవునికి ప్రత్యక్ష ప్రతిబంధకం. రక్తమాంసాలు, చర్మము, నరాలు, కొవ్వు, మజ్జ, ఎముకలు, వాయువు మరియు మలమూత్రాలు విసర్జించే మురికి అవయవాలు కల ఈ శరీరం అల్పాయువు కలది. ఇలాంటి అమంగళం నశ్వరమైన మానవ శరీరం క్షణభంగురమే అయిన మంగళకరుడైన పరమేశ్వరుని ప్రాప్తి ఈ శరీరం ద్వారానే. జనన మరణాలు ఎప్పుడూ వింటే ఉంటాయి. వీనిని తలుచుకుంటేనే దారుణ భయం కలుగుతుంది. అకస్మాత్తుగా ప్రాణం వెళ్ళిపోతుంది. పగలు రాత్రులు ఎంతమంది వస్తున్నారో మరి ఎంతమంది పోతున్నారో ఎవరు గమనిస్తున్నారు? మార్కండేయుని వలె పూర్ణాయువుతో పుట్టిన వారికి కూడా కాలగతి తప్పదు. క్షణభంగురమైన ఇటువంటి మానవ శరీరంలో పుణ్యం సంపాదించి పెట్టే శ్లోకాలు, కథావార్తలు వినే సమయమే సార్థకమవుతుంది. మిగతా కాలం వ్యర్థం. దీనిని బాగా నిశ్చయంగా తెలుసుకోవడం ఈ జన్మకు సార్థకం. కానీ ఎవరైనా అనుభవం లేకుండా విశ్వాసం కుదరదు. ఈ అనుభవానికి బాగా అభ్యాసం చేయాలి. అప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని ఆశించే జీవుడు ఈ వైభవాన్ని సాధించగలడు. పరమేశ్వరుని అనుగ్రహంతో భార్యాబిడ్డలు, ధనము, వైభవము సముద్రం చే చుట్టబడి ఉన్న భూమి ప్రాప్తించినా సంప్రాప్తించినా మనసులో అసంతృప్తే ఉంటుంది. శాశ్వతమైన సుఖశాంతులను పొందాలనే ధ్యేయాన్ని మనసులో పెట్టుకుని సర్వభూత అంతరాత్మ అయిన భగవంతుని ఉపాసించడమే పరమపద ప్రాప్తిదాయకం. ఈ మానవ శరీరం చర్మం, ఎముకలు, రక్తమాంసాలతో తయారైంది. ఇది పరమార్థం సంపాదించుకోవడానికి ప్రత్యక్ష ప్రతిబంధకం. దీనిపై మమకారాన్ని విడవాలి. దీనిని కేవలం ఒక నౌకరు వలె భావించండి. దీనిని నెత్తిన కూర్చోపెట్టుకోవద్దు. బాగా గారాబం చూస్తూ దీనిని నరకద్వారం చేసుకోకండి. జీవించడానికి సరిపడా అన్నవస్త్రాలు తగుమాత్రం ఆలనా పాలనా చేసి దీనిని జనన మరణాలను తప్పించుకోవడానికి ఆధ్యాత్మిక ప్రగతి కొరకు వినియోగించండి. ఇది జనన మరణాదులతో కూడిన అనర్థాత్మకం, ప్రతిక్షణం వినాశోన్ముఖం, నిరంతరం దుఃఖాలను కలిగించే దీని సుఖాలు క్షణికం. ఇవి మెరుపు తీగ వలె ఒక క్షణం ఉండి వెంటనే పోతాయి. ఇవి సాగర తరంగాల వలె క్షణికమని గ్రహించండి. శరీరము, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అంతా నశించేపోయేవారని తెలుసుకొనరు. తల్లిదండ్రులను స్వయంగా భుజంపై మోసుకొని పోయినా మనము వెళ్ళవలసిన వారమేనని